తన దగ్గర ఏమీ లేదని పట్టుకెళ్తాడు. భార్య వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణుడు మహారాజు కదా, ఎంతో సంపద ఉంది కదా, ఏదైనా ఇస్తాడు, మన దరిద్రం పోతుంది, వెళ్ళమని. కానీ ఏమి అడగడానికి వెళ్ళలేదండి. స్నేహితుని చూడాలనే ఆనందంతో అటుకులు కుచేయలేము, ఆ చిరిగిపోయినటువంటి ఆ వస్త్రంలో మూట కట్టుకుని పట్టుకుని వెళ్ళాడు. వెంటనే కృష్ణుడు ఆనందంతో గుండెలు కట్టుకున్నాడు. ఆ తెచ్చిన అటుకులు చూశాడు, ఎలా ఉన్నాయో తెలుసా, తుప్పు పట్టుకుని ఉన్నాయండి. అంటే అంత పేదరికంలో ఉన్నాడు నా స్నేహితుడు అని తెలుసుని గణలేని సంపద కోసాడు కుచేలు. అటువంటి వ్యక్తి అనుకుంటాడు. గురుడు చిన్నపాటి సాయం చేశాడండి రాముడిని ధరించి ఆదరించి. రాముడు ఏం చేశాడో తెలుసా, పట్టాభిషేకంలో అన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్నపాటి సాయాన్ని కూడా గుర్తుంచుకుని తనకి బహుమతి ఇచ్చాడు నిండు సభలో. అలా చిన్నపాటి సాయాన్ని కూడా మర్చిపోకూడదు అన్నమాట. ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు మండలం చింతపూడి కోదండరామస్వామి వారి సన్నిధికి రాదేంటి. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్.